హాయ్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు బెంగళూరు ఇంకా శనీశ్వర టెంపుల్ వెళ్తున్నాము. సో ఇది ఫస్ట్ వీడియో. సో టెంపుల్ వచ్చి శనీశ్వర టెంపుల్ బూడిగెరలో ఉంది. సో మోటార్ లాగ్ ఇది వచ్చి ఫస్ట్ వీడియో చూస్తున్నాం ఫ్రెండ్స్. ఒక వ్యూ ఎలా ఉంది ప్లీజ్ కమెంట్ చేయండి. బడ్జెట్ నేను చేసుకుంటాను. ప్రస్తుతానికి ఇప్పుడు బాగా కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఎట్లా ఉంది మీరే కమెంట్ సెక్షన్లో చెప్తే నేను నెక్స్ట్ వీడియోలో చేంజ్ చేసుకుంటాను. సో వీక్లీ నేను 1 or 2 వీడియోస్ వేస్తాను ఫ్రెండ్స్. లైక్ ఫుడ్ వీడియో వేస్తాను, లేకుంటే ఇలాంటి లోకల్స్లో బెంగళూరులో, లేకపోతే లైక్ దగ్గర 100 కిలోమీటర్స్, లైక్ 100 కిలోమీటర్స్ అలా చేస్తాను స్టార్టింగ్లో. లైక్ ఫుడ్ లైక్ ప్లస్ మోటోలాగ్ రెండు కలిపి చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ టైం కదా, సో రెండు కలిపి చేస్తాను. సో లేటర్ ఆన్ ఏది వర్కౌట్ అవుతుందో అది దాని మీద పెట్టి వీడియోస్ చేస్తాను. ఒకవేళ మీరు చెప్పండి ఏది లైక్ అవుతుందో అది చెప్తే, సో దాని ప్రకారం నేను కూడా ప్లాన్ చేసుకుంటాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో యాక్చువల్లీ ఆల్రెడీ నేను ఛానల్ క్రియేట్ చేశాను లాంగ్ బ్యాక్. సో షార్ట్ వీడియోస్ అలా చిన్న ఏదో పెట్టుకుంటాను. సో రీసెంట్గానే నేను ఈ యాక్షన్ కెమెరా అవి కొన్నాను. సో వ్యూ ఎలా ఉంది చెప్పండి ఫ్రెండ్స్. ఓకే, యాక్చువల్ నేను వచ్చి బెంగళూరులో ఉండేది. సో మీకు వ్యూ కరెక్ట్గా ఉందనుకుంటున్నాను. ఇప్పుడు వెళ్ళే టెంపుల్ వచ్చి చాలా ఫేమస్ టెంపుల్. ఇట్స్ ఆల్మోస్ట్ బెంగళూరు టు ఆ టెంపుల్కి అరౌండ్ లైక్ 25 కిలోమీటర్, మేబీ ఒక 30 to 40 minutes వెళ్ళొచ్చు. సో ఎందుకు ఇంత మార్నింగ్ వెళ్తున్నానంటే, లైక్ మీకు ఇక్కడ బెంగళూరులో సాటర్డేస్ అయితే ఎక్కువ ట్రాఫిక్ అవుతుంది కదా. సో ఇంకొకటి బెంగళూరులో ఇప్పుడు చాలా కూల్ క్లైమేట్ చాలా బాగుంది. ఎందుకంటే అందరికి తెలిసిన విషయమే క్లైమేట్ ఎలా ఉంటుందని. సో చెప్పే పడుతుంది లేదు. సో నాకు ప్రాక్టీస్ అవ్వాలి ఫ్రెండ్స్. లైక్ ఇది ఫస్ట్ టైం లైక్ మోడల్ ఫస్ట్ టైం చూస్తున్నాను. సో కొంచెం సపోర్ట్ చేయండి. ఏమన్నా ఉంటే కమెంట్లో సెక్షన్ చేయండి, నేను అది చేంజ్ చేసుకుంటాను. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ లైక్ 25 కిలోమీటర్స్ కాబట్టి నేను యాజ్ ఫస్ట్ వీడియో నేను ఫుల్ రికార్డ్ చేస్తాను. సో కమింగ్ వీడియోస్లో లైక్ నేను మెయిన్ కాన్సెప్ట్ మాత్రమే చేస్తాను. ఇలాంటివన్నీ నేను కట్ చేసేస్తాను. ఓకే, చాలా రోజులు ప్లాన్స్ ఉండే. నాకు చాలా ఇష్టం అట్లాంటి చేయాలని. సో ఫైనలీ ఏదో చిన్న ఎక్సర్సైజెస్ నా వల్ల ఇంటికి తీసుకున్నాను. సో వీడియో క్లారిటీ ప్లస్ వాయిస్ వ్యూ ఎట్లా ఉందని ప్లీజ్ చెప్పండి. కరెక్ట్గా ఉందంటే నెక్స్ట్ టైం ఇట్లానే అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను. ఒకవేళ చేంజెస్ చేయాలంటే అది చెప్పండి, నేను చేంజ్ చేసుకుంటాను. ఇప్పుడు చాలా యాక్షన్స్ కెమెరాలు వచ్చాయి కదా, GoPro 11, 12 వరకు వస్తుంది. సో నేను ఎందుకు DJI సెలెక్ట్ చేశానంటే ఇది చీప్ అండ్ బెస్ట్. కంపేర్ టు వాళ్ళ ప్రైస్ చూస్తే ప్రైస్ తక్కువ అండ్ ఫీచర్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంది. అందుకే ఇది DJI యాక్షన్ కెమెరా 3 కొన్నాను. సో 4 కూడా ఉంది. సో మరి ఫస్ట్ టైం కదా, సో ఇక్కడ ఇంకా స్టార్ట్ చేద్దామని ఇంకా స్మాల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి చేసుకున్నాను. చాలా చల్లగా శాంతిగా ఉంది మన బెంగళూరు క్లైమేట్. ఇతర రోడ్స్ అంతా చాలా బాగుంటాయి. సో అంతా ఏం టెన్షన్ లేదు, రోడ్ అంతా మస్తు ఉంది. ఏమో మళ్ళీ వాన చాలా ఉంది. క్లైమేట్ చూస్తుంటే అట్లానే ఉంది. చూడండి, హనుమాన్ టెంపుల్.
సాటర్డే టైం ఇలాంటి ఈ పక్క లోపలికి వస్తే అంత ట్రాఫిక్ అంతా ఏమి ఉండలే. సిటీ పక్క వెళ్తే కంపేర్ టు వీక్ డేస్, వీకెండ్, సాటర్డే మరీ ఎక్కువ ట్రాఫిక్ అయిపోతుంది ఫ్రెండ్స్. మార్నింగ్ 9 to ఈవినింగ్ వరకు ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది. అది ఎందుకని తెలియటంలే. మనం ఏదో ఎక్కడ దూరైపోతుంది. చూడండి వెనకాల కార్ వస్తుంది. ఆయన చూసి మాట్లాడి ఇది రెండో ఫోకస్ చేయాలన్నమాట. ఓన్లీ వన్ థింగ్ ఫోకస్ చేయకుండా సో రెండు చేస్తే బాగుంది. అంటే బైక్ రైడింగ్ చేసాను ఉన్నాయి. సో ఇది ఆల్మోస్ట్ దగ్గర 22 కిలోమీటర్ అని. సో నేనేం వేసుకోలేదు. సో ఎవరైనా రైడింగ్ చేసే వాళ్ళు ప్లీజ్ అన్ని సేఫ్టీ ఇంపార్టెంట్. సో దగ్గర ఉన్న ఇన్ని వేసుకోండి. సో నేను వేసుకోలేదు. సో నెక్స్ట్ టైం మన రైడింగ్ వెళ్తే ఖచ్చితంగా రైడింగ్ చేసి తోలుతాను. ఓకే, మనం చెప్పలేము కదా ఫ్రెండ్స్, ఎనీ టైం ఏదైనా అవ్వచ్చు. సో దగ్గర కాబట్టి వేసుకోలేదు. ప్లస్ ఇంకొకటి క్లైమేట్ చాలా కూల్గా ఉంది. సో బాగుంది. బైక్లో వెళ్తుంటే ఫ్రెష్ ఫీల్గా వస్తుంది. So 11 minutes, 5 kilometers ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేస్తాం. పక్కన రోడ్ బాగలేదు. మనం ఇలా డివైడెడ్ చేసుకుని లెఫ్ట్ రైట్కి వెళ్ళాల్సి వస్తుంది. రోడ్ అయితే సూపర్గా ఉంటాం బైక్ అంతా. చూడండి కొత్త రోడ్ వేసినట్టున్నారు. చాలా చాలా బాగుంది. మనం స్ట్రైట్ వెళ్ళాలి. లెఫ్ట్ వెళితే మస్తు తెలీదు. స్ట్రైట్ ఎందుకు లెఫ్ట్ రమ్మన్నారో తెలియదు. మళ్ళీ ఎందుకు రైట్ రమ్మన్నారో కూడా తెలియదు. బాగానే వెళ్తున్నాను. సడన్ గా లెఫ్ట్ రమ్మంటున్నాడు, మళ్ళీ రైట్కి రమ్మంటున్నాడు. నా దగ్గర డమ్ 400 బైక్ ఉంది. సో అది స్టేబుల్గా ఒకే స్పీడ్లో ఈ స్ట్రైట్ రోడింగ్ అంతా బాగుంటుంది. సడన్గా ఆపేసి ఇలా లెఫ్ట్ రైట్ తిప్పమంటే ఈ గాడి వెయిట్కి చాలా చాలా కష్టం ఫ్రెండ్స్. ఫ్రంట్ సైడ్ ఇంజిన్ దగ్గర చాలా చాలా వెయిట్ ఉంటుంది. స్మాల్ విలేజ్ లో స్ట్రైట్ వచ్చి ఇక్కడ మీకు కనిపిస్తున్న కెమెరా మ్యాప్ లో కనిపిస్తుందని తెలియలా. ఇక్కడ వచ్చి లెఫ్ట్ తీసుకోవాలి. స్ట్రైట్ వెళ్ళకూడదు, లెఫ్ట్ తీసుకోవాలి. చూసారా ఇక్కడ పెద్ద చెట్టు, ఒక చెట్టు గుర్తుపెట్టుకొని లెఫ్ట్ తీసుకోవాలి. చూసారా స్ట్రైట్ వెళ్ళకూడదు, లెఫ్ట్ తీసుకొని ఇక్కడ స్ట్రైట్ ఇటు వెళ్ళాలి. క్లైమేట్ మాత్రం సూపర్ అంటే సూపర్. బైక్ రైడ్ చేసేటప్పుడు ఇట్లాంటి క్లైమేట్ కానీ ఉంటే సూపరే సూపర్. ఐ థింక్ వాన్ వస్తుంది ఫ్రెండ్స్. లైట్గా ఇప్పుడే వాన్ స్టార్ట్ అయింది. సో ఇంకా 3 minutes మనం గట్టిగా ఫాస్ట్గా వెళ్ళిపోతాం. ఇక్కడ వాన్ వచ్చి రోడ్డు ఫుల్ రచ్చ అయిపోయినట్టు ఫ్రెండ్స్. అంటే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ ఇంకా సో టెంపుల్ వరకు కొంచెం రోడ్ వేస్తే కొంచెం బాగుంటుంది. సో ఇట్లా ఉంటే కొంచెం కష్టం. ఆల్రెడీ ఉంది అయితే పాత రోడ్డు. కొంచెం కొత్త రోడ్డు వేస్తే కొంచెం ఇంకా చాలా బాగుంటుంది టెంపుల్ వరకు.
సో ఇక్కడ వచ్చి రైట్ వెళ్ళాలి. సరౌండింగ్స్ లైక్ 3-4 టెంపుల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అది ఏ టెంపుల్స్ అని తెలియలేదు, అయితే బాగున్నట్టుంటాయి ఫ్రెండ్స్. టెంపుల్ కనిపిస్తున్నట్టుంది. సో ఎవరైనా వస్తే బైక్లో అయినా కార్లు అయినా ఖచ్చితంగా, ఆటో అయినా అంటే ప్రైవేట్ గాడీస్ అయినా ఖచ్చితంగా ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలి. ఇష్టమా? 10 రూపీస్. సో టికెట్ వచ్చి 10 రూపాయలు. చలో చాలా తక్కువగా ఉంది, ఎవరు లేరు అనుకుంటాను. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా రష్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇదే టెంపుల్. వచ్చి బైక్ పార్కింగ్. సో రాండి టెంపుల్ లోపలికి వెళ్దాం. ఓకే, సో ఇదే ఫ్రెండ్స్ టెంపుల్. చూసారా, ఓల్డెన్ స్టైల్ టెంపుల్, శనీశ్వరం టెంపుల్. ఇది వచ్చి ఎంట్రన్స్. సో నా వెళ్ళేది వచ్చి ఎంట్రన్స్. సో నేను టెంపుల్ లోపల స్టాచ్యూస్ అన్నీ నేను రికార్డ్ చేయను. సో అవుట్ సైడ్ మొత్తం చూపిస్తాను. ఓకే, ఎవరైనా వస్తే మనం లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ ఇక్కడ మనం లెగ్స్ వాష్ చేయాలి. ఇక్కడ జగ్స్ ఉంటాయి, మనం వాష్ చేయాలన్నమాట. సో ఇది వచ్చి వాళ్ళ తోట అనమాట. సో గ్రేప్స్ అవి ఉంటాయి. సో రండి లోపలికి వెళ్దాం. ఓకే, ఇది వచ్చి చాలా ఓల్డ్ టెంపుల్. సో యూజువల్లీ అందరూ మీకు తెలిసి ఉంటుంది, శనీశ్వర టెంపుల్లో బ్లాక్ కలర్ బొట్టు ఉంటుంది. సో ఇక్కడ ఏదో స్పెషల్ బ్లూ కలర్ బొట్టు ఉంటుంది. అది ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కమెంట్ చేయండి, ఏం డిఫరెన్స్ అని బ్లాక్ అండ్ బ్లూ. ఫ్రెండ్స్, ఇది ఓల్డ్ దేవుడు చెప్పులు అవన్నీ చూసారా ఫ్రెండ్స్, బొట్టు. సో పొట్టు మనం యూజువల్లీ మనం రుద్దకూడదు, జస్ట్ ఒక డాట్ పెట్టాలి అంతే. సో ఎంట్రన్స్ ఇదే అనమాట. సో ఇట్లా వాక్ చేసుకుని ఇట్లా వెళ్ళాలి. సో నేను లోపల వెళ్ళిన తర్వాత నేను స్టాటస్ చూపిని ఫ్రెండ్స్, ఓన్లీ అవుట్ సైడ్ వ్యూ మొత్తం చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ వాటర్ ఉంటుంది. సో ఎక్కువ రష్ ఉంటే ఇక్కడ మీరు చూసారు కదా, ఇలాంటి చాలా పెద్ద క్యూ ఉంటుంది. సో అట్లా వెళ్ళి సో ఇప్పుడు చూసినారు అది కిడ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడే దర్శనం అయింది. బయటకు వచ్చిన తర్వాత అక్కడ ప్రసాదం పెట్టారు, తినేసి ఇప్పుడే బయలుదేరుతున్నాము. సో ఇదే టెంపుల్ అవుట్ సైడ్ అనమాట. సో మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్, క్లైమేట్ ఇట్లా ఉంది, వాన వస్తుంది. క్లైమేట్ చూడండి ఎట్లా ఉందో. సో ఇది టెంపుల్ అనమాట. సో క్లైమేట్ వెరీ వెరీ కూల్. టెంపుల్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎవరైనా ఉంటే టెంపుల్కి రావచ్చు. ఇది ఆల్మోస్ట్ చాలా దగ్గర. చిన్న చిన్న స్టాచ్యూస్ ఉన్నాయి ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను. I know we
ఓవరాల్ టెంపుల్ లుక్ ఇదే ఫ్రెండ్స్. అవుట్ సైడ్ ఎట్లానే ఉంటుంది, చూసారా ఎంత బాగుందో. టెంపుల్ లుక్ ఓవరాల్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. తప్పకుండా ఈ వీడియో లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. సీ యూ.